కెమెరా తీపిస్తే చిన్న గ్రూప్ తీసుకోండి రమేష్ భయ్య సార్ 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 सिद्धिरस्ति भवन्तो निगृह्णन्तु ओम श्री साईनाथाय नमः लक्ष्मीनारायण नमः कालदत्ताय नमः मुक्तिंजनमत्याजिवादरा सभादर नमः नमस्कार नमः राम अंतको सन्मंगलानि भवन्तु। गुरु साईनाथ महाराज की जय। गुरु साईनाथ महाराज की जय। ओम वायु ओम वेदोक्त शब्दोक्त मंत्रपुष्पद्यामे प्रायमात्रव्यादेवा शरणाय वत्सला अन्यदाशरणं नास्ते तमेव शरणं अस्मात् कारुण्य भावेन गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरी श्री गुरवे नमः। राजकीय रणरंग क्षेत्र मध्ये इंद्र पदवी प्राप्ति सर्वदा दिग्विजय सिद्धिरस्तु। निरंतरं साई देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। సెల్ ఫోన్ బాస్ షామ్ అయిపోయిందా అన్న ఒకసారి క్లారిటీ సార్ ఇక్కడ ఓం రాజాధిరాజాయ ప్రసన్న పై కవర్ పైకి లేవు కొంచెం మండి ముహూర్తం 22/9/2016 ఏమి సోదర మనసుకేమైనా క్లాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి వీళ్ళెవరు ఆర్టిస్టుల హీరోలలో మరొకరైనటువంటి మోహన్ సుహాష్ విఠల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరో నిర్మాత బాబ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేజీని అలంకరించిన పెద్దలు, నా మిత్రుడు రాజు యాదవ్ గారికి, మోహన్ గారికి, భోజ్పురి మరి టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ హీరోయిన్ రాణి చటర్జీజీ, మరి ఇంతకుముందు 4 స్తంభాలాట, ముద్దమందారం సినిమాలో హీరోయిన్గా ఉర్రూతలూగించిన తెలుగు రాష్ట్రాలని మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మా సినిమాతో రీఎంట్రీ అవుతూ మరి మాకు ఆనందాన్ని కలిగించిన పూర్ణిమ గారికి, మా యువకుడు హీరో గారికి, మా మిత్రులు విఠల్ రెడ్డి గారికి పిలవగానే
మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి చేసిన విఠలరెడ్డి గారికి, బాబ్జీ గారికి, మదన్నకి, మరి మేము ఈ కార్యక్రమాన్ని మాకు తెలిసి తెలియకుండా రమేష్ గారిని స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి పెద్దలంతా స్టేజ్ మీద కూర్చోవాల్సిన వాళ్ళే కానీ అవకాశం దాన్ని బట్టి క్షమించాలి. మా ఇంకో సినిమా మేము త్వరలో వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నాం. మరి బాబ్జీ గారు మా సహకారంతో ఇద్దరం ప్రొడ్యూసర్స్గా చేయబోతున్నాం. బాబ్జీ గారికి, మదన్నకి. నేను హీరోయిన్ సినిమా నాకు తెలిసి తెలుగు స్టార్ట్ చేసినప్పుడు రమేష్ గారు మా దాంట్లో మంచి కీలక పాత్ర, రఘుబాబు గారు, రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు అంటే ఐడెంటిఫై ఉంటుంది, తాగుబోతు రమేష్ గారు. ఆ క్షణం నుంచి మేము మిత్రులం బాగా. మరి దాంట్లో మాకు తెలియక మేము తడబడుతున్న సందర్భంలో పక్క నుండి ప్రోత్సాహాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మీ మాలాంటి వాళ్ళ సహకారం ఉంటుంది, మీకు ఇబ్బంది పడవద్దని చెప్పని ముందుకు తీసుకుపోయిన మా రమేష్ అన్నకి, మరి రఘుబాబుని కూడా పిలిచినాం, బిజీగా ఉండటం వల్ల రాలేకపోయినారు. వారి క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో. మా రాకున్న వారికి కూడా రఘుబాబు గారికి. దీంట్లో కృష్ణుడు గారి క్యారెక్టర్ ఉంది. కృష్ణుడు గారు వస్తున్నారు, ఇందాక వచ్చిపోయినారు, మళ్ళీ వస్తున్నారు, ఇప్పుడు లేట్ అయింది కొంచెం. వారికి మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన మా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి, మరి మీడియా, ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ కార్యక్రమాన్ని ఇంత ముందుకొచ్చి ఏది ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి మాకు సహకరించిన మా మోహన్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాన్ని కొంచెం లేట్ అయినందుకు క్షమించాలని కోరుతూ, ముందుగా రాణి చటర్జీ గారికి ఆల్రెడీ షూట్ ఉంది ఇక్కడ. మా మిత్రుడు సురేష్ గారు, ప్రొడ్యూసర్ కుమార్ బ్రదర్సు, మరి వారు మా అభ్యర్థన మేరకి వారి కాల్ షీట్స్ని సగం మాకు కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సురేష్ బాబు గారు తెలియజేసుకుంటూ, ముందు ఆ హీరోయిన్ గారు మాట్లాడించేస్తే పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఆమెకు అవకాశం ఇద్దామని చెప్పని తెలియజేస్తూ. Actually, I'm not understand Telugu, so I'm trying to understand. And thank you so much, GVR Cinemas. This is my first Telugu movie, and I just say you all please bless me and keep blessing me only. I'm trying to good, and thanks my all team, director, producer, and Suresh ji. I have done 200 films in Bhojpuri cinema, and back to 13 years I'm working, and I'm really very happy to hear, and they all goes credit to only sir and Suresh sir, and thank you so much, thank you. మీడియా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను హైదరాబాద్కి వచ్చి జస్ట్ 4 months అవుతుంది అంతే. లాస్ట్ మూవీ రాణి గారి బంగ్లా జనవరిలో చేశాను, దివాకర్ గారిది. సో నిన్న ఒక మూవీ యాక్సెప్ట్ చేశాను. నిన్న స్టార్టింగ్ 4 months తర్వాత నిన్న ఒక మూవీ యాక్సెప్ట్ చేశాను. జేవిఆర్ గారు నా పేరుగా చేస్తున్నారు ఆ పిక్చర్లో. దీనిలో మా ఆయన ప్రొడ్యూసర్ గారు. సో ఇట్స్ నైస్ స్టార్టింగ్ యాక్చువల్లీ. నాకు జేవిఆర్ గారు నిన్న కలిసి మనం కలిసి వర్క్ చేద్దాము, మీరు హీరోయిన్ తల్లి క్యారెక్టర్ దీనిలో చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఆయనకి నిజంగా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బికాజ్ 4 months 5 months తర్వాత నేను యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇట్స్ 4th ఎంట్రీ అని చెప్పాలి ఈ ఎంట్రీ. అలాగే మా అబ్బాయి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, న్యూరోలో వర్క్ చేస్తున్నాడు హైటెక్ సిటీలో. సో నాకు ఈ పిక్చర్ ఒక పెద్ద వరం అవుతుంది. అదే కాకుండా ఈ పిక్చర్ కూడా బాగా వీళ్ళందరికీ మంచి పేరు తెచ్చి, నాకు మంచి పేరు తెచ్చి బాగా మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. జేవిఆర్ గారికి, డైరెక్టర్ గారికి. ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, చాలా బాగుంది టైటిల్, కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎవరు పెట్టలేదు ఇంతవరకు, క్వైట్ డిఫరెంట్. అండ్ అదే కాకుండా
నేను చేసిన పిక్చర్స్ కూడా అన్ని టైటిల్స్ అన్ని డిఫరెంట్గానే ఉంటున్నాయి. సో అలాగే ఈ పిక్చర్లో కొత్త హీరోయిన్ కొత్త హీరో గారికి కూడా మంచి పేరు తెచ్చి వాళ్ళు కూడా వాళ్ళు బాగా వాళ్ళు ఈ పేరు రావాలి. అదే గారు మన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అందరి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి పిక్చర్స్ ఎన్నో చేసి మీ ముందు నేను మళ్ళీ కనిపిస్తూ ఉంటాను అని చెప్పి థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా లేట్ అయింది, అందరూ కొద్దిగా క్షమించండి. కృష్ణ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి క్షమించండి, లేట్ అయింది. జేవిఆర్ సినిమాస్, వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా జేవిఆర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా చేశారు. మనకి రాజు యాదవ్ గారు, దేశ్ముఖ్ రాజు యాదవ్ గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ ఏమి సోదరా మనసుకేమైందిరా. ఇది మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న టైటిల్ అండి. శరత్ కళ్యాణ్, హనీ గుప్తా హీరోయిన్గా చేస్తున్నారు. శరత్ కళ్యాణ్, హనీ గుప్తా హీరోయిన్గా చేస్తున్నారు. శరత్ కళ్యాణ్ సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడు, ప్రియ శిష్యుడు, మంచి టాలెంటెడ్ పర్సన్, డిసిప్లైన్. అండ్ మోహన్ వత్స, ఉపాసన ఓ జంటగా చేస్తున్నారు. సుహాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేవిఆర్ గారు, తాగుబోతు రమేష్ గారు, కృష్ణుడు గారు వీళ్ళ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అండి. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ. ఇది యాక్చువల్గా ప్రేమ కథ కాదండి, ఇది లవర్స్ స్టోరీ కాదండి, లవ్ స్టోరీ అండి. ఇది ప్రేమికుల గురించి మేము మాట్లాడట్లేదు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో. ఇదే మెయిన్ థీమ్. నెక్స్ట్ మెలోడీ శ్రీనివాస్ సంగీతం అండి, మురళీకృష్ణ కెమెరా, సినిమాటోగ్రఫీ. ఇది నా పేరు శ్రీనివాస్ నేదునూరి. ఇంతకుముందు సంజయరాగం అనే సినిమా చేశాను. మోహన్ వత్స కీలకమైన పాత్ర, మంచి రోల్, సెకండ్ హీరోగా చేస్తున్నాడు. సో మీడియా సోదరులు, ప్రేక్షకులు, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి, మన మోహన్ గౌడ్ గారికి, వినోద్ గారికి, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దీనికి సహనిర్మాతగా పైల నరసింహరావు గారు వ్యవహరిస్తున్నారు. క్లాప్ మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చారు. కెమెరా స్విచ్ ఆన్ దామోదర్ ప్రసాద్ గారు చేశారు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ. ఆయనకి ఫస్ట్ షాట్ డైరెక్షన్ కూడా దామోదర్ ప్రసాద్ గారు చేశారు. మీడియా సోదరులంతా ఆశీర్వదించి ఈ సినిమాని కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఏమి సోదర మనసుకేమైంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి జేవిఆర్ అన్నగారు, మరియు డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు రమేష్ గారు, కృష్ణుడు, మరి వీరందరికీ ఏమి సోదర మనసుకేమైందిరా ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఓకే. ప్రెస్ వారందరికీ నమస్తే అండి. అండ్ ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన జేవిఆర్ గారు, రాజు గారికి, అండ్ నేదునూరి శ్రీనివాస్ గారికి, అండ్ ఈ ఫిలింలో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ఎక్కువ గ్యాప్ తీసుకుని మంచి క్యారెక్టర్సే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుంది నా క్యారెక్టర్. ఈ ఫిలిం మంచి సక్సెస్ సాధించాలని ప్రొడ్యూసర్స్ ప్లస్ కొత్త హీరోయిన్లు కూడా మంచి ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా మీడియా సోదరులకి అందరికీ కూడా. ఇంకా నేను ఈ సినిమాలో హీరో పాత్ర చేయబోతున్నాను. ఏమైంది సోదరా, మనసుకు ఏమైందిరా. ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుందండి, లవ్ స్టోరీ. అండ్ ఈ ప్రొడక్షన్ నిర్మించిన జేవిఆర్ గారికి, ఇంకా పైల నరసింహరావు గారికి, మరియు మా రాజు యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ ఈ మూవీ నాకు మంచి పేరుని ఇస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తర్వాత గిమ్ములు అన్నీ ఉన్నాయి. ఓకే, ముందుగా
మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. జేవిఆర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా తీశారండి. అందులో రఘుబాబు గారు నేను మెయిన్ రోల్ చేశాము. తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేసి తమ్ముడు మనం సినిమా చేస్తున్నాం అంటే, అన్న సంతోషం అన్న, మీరు చిత్రగుప్తుడు అన్నారు. ఏ అన్న మీరు అసలు మత్తుండే మాట్లాడుతారా అన్న. లేదు తమ్ముడు మీరు చిత్రగుప్తుడే, కొన్ని ఆ సీన్లు ఉన్నాయి అన్నాడు. ఓహో అలా ఆలోచించింది అనుకున్నా. ఎవరండి యముడు అన్న. జేవిఆర్ గారు అన్నారు. సడన్గా గుర్తురాలే. ఓ జయప్రకాష్ రాజు గారు అయితే బాగా లేదు సార్ తమ్ముడు నేనేస్తున్నా అన్నారు. ఓహో మీరేస్తున్నారా అంటే, నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, హీరోయిన్ సినిమా చేసినప్పుడు ఒక అమ్మాయిని నలుగురు పాడు చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది విలన్ మా జేవిఆర్ గారు. అయినా 1.5 కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఒక హీరోయిన్ పెట్టుకొని ఎక్కడో చిన్న యాక్టింగ్ చిన్న పిచ్ ఉంది. అది ఎంత ఉందంటే ఏదైనా చెప్పినా వినడం నేర్చుకోవడం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సినిమా తీసి అందులో యముడు క్యారెక్టర్ చేస్తున్నాడు. నిన్న నేను గెటప్ వేసిన తర్వాత ఆ ఫోటోషూట్ మాదే అండి. ఆయన యముడు, నేను చిత్రగుప్తుడు. నాకు అనిపించింది అంటే పిచ్ ఉండడం వేరండి, డబ్బులు ఉండడం వేరు, పిచ్ ఉండడం వేరు. ఒక సినిమా తీస్తూ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకున్న చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే ఎంతమంది బతుకుతారో మీ అందరికీ తెలుసు. అలాంటిది ఆయనకు ఉన్న ప్యాషన్ పిచ్చి అన్నీ కలిపి ఈ సినిమా చేస్తూ, అందులో కృష్ణుడు హీరోగా అన్నయ్యతో మేము దళం చాలా సినిమాలు చేశాము. హీరోయిన్లు అందరికీ, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మా మీరు కూడా సార్ ఈ సినిమా నిజంగా ఆడి మీకు డబ్బులు వస్తే చాలు సార్, ఏమంటారు అంతే. మనస్ఫూర్తిగా ఇందులో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మరి ఈరోజు మార్నింగ్ ఆ బాబాగారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఎంతో చక్కగా మరి గెస్టులు వచ్చినటువంటి మంత్రివర్యులు అందరికీ కూడా మా యొక్క బ్యాండ్ తరపున నుంచి జేవిఆర్ మరియు వైష్ణవి ఇద్దరు కలయికలు నడుస్తున్నటువంటి యొక్క మూవీ మరి నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు అందరికీ కూడా నాకు కళాభినందనలు తెలియజేస్తున్నాను. మరి యొక్క మీరు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది, ఏమి సోదరా మనసుకి ఏమేందిరా. మరొక రోజు ఆ టైంలో ఏమో చూడాలంటే కైకాల సత్యనారాయణ చూడాలి, లేకపోతే మన మోహన్ బాబు గారిని చూడాలి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ జేవిఆర్ గారు ఆ గెటప్లో నిజంగా మళ్ళీ వారంత పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినటువంటి నాకు చక్కని సంగీతం అందించి, ముఖ్యంగా ఈ ఒక్కటి ఏదైనా సరే బయటికి వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కళాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క కళాభినందనలు తెలియజేస్తున్నాను. మన స్టేజ్ని అలంకరించిన పెద్దలు, యాక్టర్సు అందరికీ, ముఖ్యంగా మా సినిమాకి మరి ఇప్పటివరకు సహకరించిన, ఇంకా రేపు సినిమా రిలీజ్ అయ్యి మంచిగా నడిచేంత వరకు సహకరించే విధంగా ఆశీర్వదించాలని మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, పెద్దలందరికీ ఓట్ ఆఫ్ సార్ థ్యాంక్స్ చెప్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసేది మా అభిమానులే. తాతగారు స్టార్ట్ చేసిన జర్నీ అది నాన్న కంటిన్యూ చేసి ఆ జర్నీ మీ అందరు సపోర్ట్ చేశారు. అందుకే నేను ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద